Hi friends, welcome to my channel, my kids, my world. ఈ రోజు నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటి తెలుసా? ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు అన్నమాట, ఫ్రై అంట. సో ఇది చాలా ఈజీగా అండ్ క్రిస్పీగా, చాలా టేస్టీగా, చేదు అనేది లేకుండా ఉంటదంట. సో అది ఎలా చేయాలి అనేది మమ్మీలో నుంచి ప్రాసెస్ అనేది తెలిసేసుకుందాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా చేసిన కాకరకాయ వారం రోజులు నిల్వ ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్ ఈ రోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేయాలి అనేది నేర్చేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ రోజు మమ్మీ ఒక 1/2 kg కాకరకాయ తెచ్చి కట్ చేయమని చెప్పింది. సో నేనైతే కట్ చేసిన. అయితే మమ్మీ ఇప్పుడు ఎట్లా చేయాలనే చెప్తుంది. చెప్పు మమ్మీ. కాకరకాయ పులుసు అయితే 1 రోజు 2 రోజులే ఉంటుంది. కాకరకాయ పొడి చేస్తా. ఇప్పుడు కాకరకాయలు సన్నగా తరిగింది 1/2 kg తరిగిన అవి డీప్ ఫ్రై చేస్తా. చేసిన తర్వాత ఎలా చేయాలో నేను చెప్పేస్తా. సరే. ఎందుకు కాకరకాయలు తినడం వల్ల మనకేంటి? కాకరకాయ చాలా మంచిది. షుగర్ వాళ్ళైతే ఇంకా తిన్నా, వారంలో 2-3 సార్లు తిన్నారనుకో షుగరే రాదు. చాలా చాలా అంటే చాలా మంచిది కాకరకాయ. మరి నీలాంటి వాళ్ళకి అని చెప్పరాదు మమ్మీ. నాలాంటి వాళ్ళైనా షుగర్ రాని వాళ్ళైనా తిన్నా చాలా మంచిది కాకరకాయ. ఓకే, అంటే మాలాంటి వాళ్ళకి అవసరం లేదు కదా. మీలాంటి వాళ్ళకి కూడా షుగర్ ముందు రాదు కాకరకాయ తింటే. అవునా? మరి చిన్నప్పటి నుంచి మాకు కాకరకాయలు తింటే కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయి అని నేర్పించారు. ఇప్పుడేమో సడన్ గా షుగర్ రాదంటారు. పులుసు పెట్టినా కూర వండినా చేదు అంటారు. ఈ ఫ్రై చేసింది అనుకో మామూలుగా తినేస్తారు. అవునా? సరే చూద్దాం మరి ఎట్లా చేయాలి ఏందనే చెప్పు. మేము కూడా ప్రాసెస్ అయిపోతాం. ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే. అండ్ ఫ్రెండ్స్ మా అమ్మ వచ్చింది కాబట్టి నేను పక్కన ఫ్రాన్స్ పెట్టాను, బగారా రైస్ చేశాను. అయితే ఎట్లయినా పద్మం వచ్చింది కదా అని మా అమ్మ చేపల పులుసు బాగా చేస్తాను అనమాట. సో అన్ని కడిగేసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. సో చేపల పులుసు మమ్మీ చేస్తుంది, అది కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులో కాకరకాయల్ని ఏం చేసుకుంటుంది. అంతేనా మమ్మీ? డీప్ ఫ్రై చేస్తున్నా. చేసిన తర్వాత ఎలా కలపాలి కాకరకాయ కారపొడి చూపిస్తా. ఓకే డన్. సో నువ్వు ప్రశాంతంగా చేసుకో. కొంచెం కెమెరా ఉందని ఇబ్బంది పడుతుంది, ఆమె చేసుకొని ఇద్దాం. తర్వాత అంత అయిపోయాక మళ్ళీ కలుస్తా. ఓకేనా? నవ్వే కెమెరా బంద్ చేసిన. సో ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇలా చేసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి చేపల పులుసు కంట. జస్ట్ ఏమంటారు, ఆయిల్లో ఉల్లిపాయలు అనేవి ఏం చేసుకొని పక్కన పెట్టుకుంది. ఎందుకు మేము ఫస్ట్ కాకరకాయ ఫ్రై చేస్తున్నాము అంటే, నీసు ముట్టుకుంది అనుకో మళ్ళీ మాకు రేపటికి కష్టం అవుతుంది. సోమవారం శివయ్య కదా, అందుకని ఫస్ట్ కాకరకాయ ఫ్రై చేసేసి నీసు తడవకుండా పక్కన పెట్టేసి తర్వాత చేపల పులుసు చేస్తుందంట. నేను మా అమ్మ వస్తుందని చెప్పేసి ఆల్రెడీ ప్రాన్స్ పెట్టాను. అండ్ ఇక్కడ బగారా రైస్ చేశాను. ఒక్క నిమిషం చూపిస్తాను. బగారా రైస్ అయిపోయింది. ఇక మమ్మీ చేపల పులుసు చేసిందంటే ఇక కుమ్మడమే ఉంటది. సో ఫ్రెండ్స్ కాకరకాయలు మొత్తం ఏం చేసుకుందాం అనమాట. అండ్ తర్వాత అదే కొంచెం ఆయిల్ మొత్తం తీసేసి కరివేపాకు ఇంకా పల్లీలు వేసింది అనమాట మమ్మీ. నాకు చెప్పవే అని చెప్పాను, సరే అని చెప్పిన తర్వాత చెప్పకుండానే మొత్తం గార్నిష్ చేసింది. సో మమ్మీ ఇప్పుడు ఏమేం చేయాలి చెప్పు. కాకరకాయ ఫ్రై చేసి పక్కకు పెట్టేసిన తర్వాత పల్లీలు వేయించిన, నూనెలో డీప్ ఫ్రై చేసిన, కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసిన, ఎల్లిపాయ జీలకర్ర కారం దంచి ఇవి కలపడం. అవునా? ఓకే, ఆల్రెడీ ఇది కూడా దంచేసుకుంది ఫ్రెండ్స్. ఇందులో ఏమేమి వేసినా? ఎల్లిపాయ, జీలకర్ర, కారం. ఓకే, కారం, ఉప్పు కారం. మరి చెప్తలేదేమో మమ్మీ. అంటే నీ టెక్నిక్ నీ దగ్గరనే ఉండాలా, మరి చెప్పవా? ఉప్పు కారము ఎల్లిపాయ జీలకర్ర. ఓకే డన్. ఇప్పుడు ఏం చేయాలి? ఇవి పల్లీలు కరివేపాకు ఇవి కలిపేసి ఈ కాకరకాయ ఫ్రై అందులో వేయడమే. అవునా? సరే మరి వేసేసాయి, ఇక కలిపేసాయి. అమ్మ నేను నమ్ముకుంటే మళ్ళీ నా వీడియో అవుతుంది, అందుకని నేను ఈడనే ఉంటాను. చెయ్యి. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో ఫ్రెండ్స్ ఇక ఇట్లా చేసేసుకుంది. అండ్ తర్వాత అందులో నుంచి డన్ చేసుకుని ఇందులో వేసేసుకుంటుంది. ఇందులో కొంచెం కారం వేసింది ఫ్రెండ్స్. కారము ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు కలిపి దంచిన. ఓకే, అన్ని కలిపి దంచేసిన తర్వాత కారం వేసేసింది. అండ్ కారాన్ని ఇప్పుడు మంచిగా నీట్గా కలిపేసుకుంటుంది. అండ్ ఇంకా మమ్మీ ఇదంతా చేసుకుంటే ఎన్ని రోజులు వస్తుంది మమ్మీ? ఎన్ని రోజులు? వారం రోజులైనా ఉంటది.
వారం రోజులైనా ఉంటుంది. వారం రోజుల కోసం ఇంత కష్టపడుతుంది అనమాట. ఒక్కరోజు కష్టపడితే వారం రోజులు రోజు అన్నంలో ఏ కూరగాయ తిన్నా కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో పసుపు కూడా వేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసేసి వేయించుకున్న కాకరకాయలు మొత్తం వేసేసింది. వేసేసి కలిపేస్తుంది. సో ఫ్రెండ్స్ మొత్తానికి కాకరకాయ వేపుడు కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది. సో మొత్తానికి మమ్మీ దగ్గర నుంచి తీసుకున్నాం. మమ్మీ ప్రాసెస్ అంతా చూపించినావు, ఏంది దాంట్లో లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది చెప్పు. ఇక కాకరకాయ చాలా మంచిది కదా, డీప్ ఫ్రై చేసి అన్ని చూపించిన కదా, ఇట్లా చేసి డీప్ ఫ్రై చేసుకొని చాలా వారం రోజులు ఉంటది. డబ్బాలనైనా లేదా ప్లాస్టిక్ డబ్బాలనైనా లేదంటే గ్లాస్ బాటిల్లనైనా పెట్టుకోవచ్చు. ఒక్క రోజు కష్టపడ్డాం అనుకో వారం రోజులు ఏ కూరైనా పర్వాలేదు, రోజు కొంచెం కొంచెం తినేయచ్చు. అవునా? వంటికి చాలా మంచిది కాకరకాయ. తినని వాళ్ళు కూడా తింటారు ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటే. మరి చేదు లేదని అన్నావు కానీ చేదు ఉంటే? చేదు ఉండదు, ఫ్రై చేసిన తర్వాత తిని చూసిన తర్వాతనే చెప్పు చేదు ఉందా అని. సరే అయితే. సో నీ వీడియో నచ్చిందా అని అడుగు ఒకసారి. నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఫ్రెండ్స్ ఈ కాకరకాయ ఫ్రై మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. నమస్తే మమ్మీ చెప్పాలా ఫ్రెండ్స్, నేను చేసిన కాకరకాయ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసుకోండి. అండ్ ఎలా వచ్చింది అనేది కమెంట్స్ చేయండి. మళ్ళీ మా పాప ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. ఇప్పుడు చెప్పు మళ్ళా. 1 2 3 స్టార్ట్. చెప్పు మమ్మీ. ఫ్రెండ్స్ కాకరకాయ ఇప్పుడు అయిపోయింది కదా, ఇదంతా చల్లారాలంట. చల్లారిన తర్వాత ఒక గాజు గ్లాస్ కంటైనర్ లో కానీ ప్లాస్టిక్ కంటైనర్ లో వేసుకొని ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పింది మమ్మీ. ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై చేయడం అయిపోయింది. ఇది కనుక మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి. సండే రోజు చేసుకోండి. ఒక్క రోజు కష్టపడ్డారనుకో వారం రోజులు ఈజీగా ఏ కూరలోనైనా కొంచెం కొంచెం వేసుకొని తినొచ్చు. మీరు మీ పిల్లలు అందరు తినొచ్చు. ఈ కాకరకాయ ఫ్రై మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మా పాపను కూడా ఎంకరేజ్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై కిడ్స్ మై వరల్డ్. చెప్పు. సబ్స్క్రైబ్ టు మై కిడ్స్ మై వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై వరల్డ్ మై కిడ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కిడ్స్ మై వరల్డ్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇలా చేసిన కాకరకాయ ఫ్రై వారం రోజులు నిల్వ ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంతసేపు ఏమన్నా చెప్పు. కాకరకాయ ఫ్రై ఇట్లా పట్టుకొని ఏమన్నా చెప్పు. చెప్పు మమ్మీ. కాదే ఏందో ఈ టార్చర్. ఎవరికే టార్చర్. మరి కాకరకాయ ఫ్రై చేసినావు కదా మమ్మీ. నువ్వు చెప్పుకోవే రమ్య. నేను చెప్పను మమ్మీ. చెప్పు. ఏమని చెప్పాలి? నేను చెప్పే విధంగా చేసిన. నేను చెప్పే విధంగా చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మై కిడ్స్ మై వరల్డ్. సరే మమ్మీ ఇప్పుడు కెమెరా బంద్ చేసిన నార్మల్ గా చెప్పి ఏం మాట్లాడుతావు చెప్పు. డీప్ ఫ్రై చేసిన తర్వాత చెప్పేస్తా. అంతేనా? కాదు కెమెరా బంద్ చేసిన చెప్పరాదు నాకు. ఏం చెప్పాలా రమ్య? ఫ్రై చేసిన తర్వాత నీకు అన్ని ఒక్కొక్కటి చూపిస్తా. మళ్ళీ ఈసారి నేను చేసిన మళ్ళీ సారి నువ్వే చేయాలి. సరే.